ఛానల్. సో ఈ రోజు అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయండి. అసలు ఎప్పుడు ఇలాంటి విషయాలు అయితే ఎప్పుడు జరగలేదు ఈ 9 సీజన్స్ ఓటీటీ 10 సీజన్స్ లో. సో అట్లా ఉండబోతున్నాయి ఈ రోజు. అలాగే రీతుకి నిజంగానే అన్యాయం జరిగిందా, ఓటింగ్ లో నిజంగా సుమనన్న ఉంటే రీతుని పంపించారు, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ఈ రోజు ఏం జరగబోతుంది హౌస్ లో, మళ్ళీ కళ్యాణ్ కి బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్, అంటే కళ్యాణ్ నామినేషన్ లో ఉన్నాడా లేదా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, నాకైతే రీతికి అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే భరణి గారు బయట నుంచి వెళ్ళేసి వచ్చారు, అంతా తెలుసుకొని వచ్చారు. ఆయన ఉండడం కూడా టాప్ 5 లో కరెక్ట్ కాదు. అలాగే సుమనన్న అసలు రీతు పెట్టిన ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. చాలా ఏంటంటే ఫ్యాన్ బేస్ తో ముందుకెళ్ళారు తప్ప ఇంకా ఏమీ లేదనిపించింది నాకైతే 100%. సో అది చాలా ఏంటంటే రీతు చాలా మంచి ప్లేయర్, గుడ్ ప్లేయర్. కాకపోతే ఏంటంటే ఆ నెగటివిటీ, బయట నెగటివిటీ ఉంది చాలా, కానీ పాజిటివిటీతోనే బయటకు వెళ్ళింది ఆ అమ్మాయి. ఇంకొకటి వచ్చేసి ఆ రింగు దాయకుండా ఉండుంటే చాలా బాగుండేది. ఎందుకంటే అక్కడ గేమ్ అయిపోయాక కూడా దాచింది పాపము. అదేంటంటే ఇంకా రింగు అని చెప్పేసి చాలా మంది రివ్యూవర్స్ వీడియోస్ షేర్ చేయడం వల్ల కూడా కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అబ్బా, రివ్యూవర్స్ వల్ల ఖచ్చితంగా కొంత మ్యానిపులేట్ అవుతారు. ప్రోమోస్ చూసి రివ్యూస్ చేసిన, ఎపిసోడ్ చూసినా కొంచెం మనకు వీడియో అండ్ ఎపిసోడ్ అండ్ లైవ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో రెండు చూసి అనలిస్ట్ చేస్తేనే అక్కడ కొంచెం వాళ్ళకు పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం లైవ్ చూసి ఒక రకంగా వీడియో చేసుకుంటాం. ఏంటంటే ఎవరి లాభం వాళ్ళది, ఎవరికి వ్యూస్ వస్తే వాళ్ళకి ఎంత మనీ వస్తుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా వరకు బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కాబట్టి మనకి రీతు చౌదరికి కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్. ఏంటంటే ఆ సంజన గారి విషయంలో కూడా సంజన గారికి ఎక్కువ మద్దతు వచ్చింది, ఈ విషయంలో కూడా వీళ్ళు ఇదైపోయారు. నాకైతే ఎందుకో రీతు పాపం చాలా బాధ అనిపించింది. రీతు ఎలిమినేషన్ అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ బాధపడ్డారు. సో అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏ ఒక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన ఏడవని వాళ్ళు ఈ రోజైతే ఏడ్చారు. అబ్బా, ఎందుకంటే అది చాలా బాధాకరంగా అనిపించింది నాకు కూడా. సో ఆ అమ్మాయి కూడా పాపం టాప్ 5 లో ఉందాం అనుకుంది, ఏం చేస్తాం, దేవుడు ఒకటి రాసి పెట్టి ఉంటాడు, ఆ ప్రకారం జరుగుతూ వస్తూ ఉంటుంది. సో అదన్నమాట మ్యాటర్. ఇంకొకటి వచ్చేసి మనకి ఈ రోజు ఒక సంచలనం అయితే జరగబోతోంది. ఏంటంటే ఆడియన్స్ వస్తున్నారంట బయట నుంచి. ఆడియన్స్ కూర్చొని కళ్యాణ్ని, తనుజని, ఇమాన్యుల్ అందరినీ క్వశ్చన్స్ అడుగుతారంట. ఆ క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు, వీళ్ళు చెప్పే సమాధానం పైన కూడా విన్నర్ డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు తొనకడం వెనకడం వల్ల కూడా ఏదైనా నోరు జారి మాట్లాడినా కూడా అది ఒక్క మాట నోరు జారినా అది వైరల్ అవుతుంది పక్క బయట. వైరల్ అయ్యి ఇలాంటి కంటెస్టెంట్ మనం విన్నర్ చేయాలనుకుంటామని చెప్పేసి పిఆర్ గేమ్స్, పిఆర్ స్ట్రాటజీస్, ఆల్రెడీ ఇప్పటికే పిఆర్ స్ట్రాటజీస్ స్టార్ట్ అయ్యాయి. జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ అనమాట. సో ఏదైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్తో పోలుస్తున్నారు, సంథింగ్ ఆయన ఏం చేశాడు, ఏదైనా కూడా గేమ్ ఆడాడు కదబ్బా, గేమ్ ఆడుతున్నాడు, మంచిగా ఉన్నాడు, లొల్లి పెట్టుకోలేదు, ఎవరిని తిట్టలేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా మా ప్రజల మనసులను దోచుకుంటారు కదా, అది ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థమైతే లేదు. సో జనాలు అట్లా బ్యాడ్ చేయడం మాత్రం 100% రాంగ్ అని నాకు అనిపిస్తుంది. సో ఏం చేస్తాం, ఇంకా జనాలు అట్లా ఉన్నారు. ఒక గెలుస్తున్నారంటే దానిపైన బ్యాడ్ కానీ ఏదో ఒకటి రుద్దే ప్రయత్నం చేస్తారు. పిఆర్ గేమ్స్ వరస్ట్గా ఉంటాయి. మీకు నచ్చిన వాళ్ళకైతే ఓట్స్ వేసుకోండి. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. వాళ్ళు వచ్చి ఎక్కువగా తనూజాను అండ్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు. ఇమాన్యుల్ కూడా అడగచ్చు, తిప్పి క్వశ్చన్స్ అడుగుతారు, మరి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కొంతమంది గెలుకుతారు, కావాలని గెలుకుతారు, కావాలని ఇచ్చేస్తారు. సంథింగ్ ఏదైనా జరగచ్చు. సో కళ్యాణ్ నామినేషన్ లో ఉన్నాడా లేదా అంటే కళ్యాణ్ అయితే నామినేషన్ లో ఉన్నాడనే టాక్. ఒకవేళ లేకున్నా కూడా కొన్ని సందర్భాల్లో గెలిచిన టికెట్ ఫినాల్ గెలిచిన వాళ్ళు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రాహుల్ సిప్లిగంజ్ అయినా, శ్రీహాన్ అయినా వీళ్ళంతా ఒక వీక్ రాకున్నా కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఓట్ బ్యాంక్ అయితే ఎఫెక్ట్ పడదు అనుకుంటున్నాను. మోస్ట్లీ ఉన్నాడనే టాక్. చూద్దాం. అలాగే ఇన్ని రోజులు క్యాప్టెన్ అవని వాళ్ళలో భరణి గారిని క్యాప్టెన్ చేసినట్టుగా టాక్. ఎందుకంటే ఆయన క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి. సో క్యాప్టెన్ అయితే చేశారు, కానీ ఇమ్యూనిటీ ఏమి ఉండదు. సో కళ్యాణ్ నామినేషన్లో ఉన్నా కూడా ఎలిమినేట్ అవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి టికెట్ టు ఫినాలే ఉంది. సో మళ్ళీ అంత ఓట్ తక్కువ వచ్చే క్యాండిడేట్ అయితే కాదు. సో నామినేషన్లో ఖచ్చితంగా ఉంటాడు. సో మరి మీకు టాప్ 6లో ఉండని కంటెస్టెంట్ ఎవరు అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంజనాకి గండం ఉండబోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే సంజన పాపం
నాకు తెలిసి భరణి గారు సుమన్ అన్న ఎలిమినేట్ అయితేనే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. సంజన ఉంటే బెటర్ అని నా గట్టి ఫీలింగ్. ఎందుకంటే సంజన ఫస్ట్ నుంచి ఆట ఆడుకుంటూ వస్తుంది. సుమన్ అన్న అంతా ఆడింది, ఎఫెక్ట్స్ పెట్టింది ఏం లేదు. భరణి గారేమో బయటకు వెళ్ళేసి వచ్చాడు. బయటకు వెళ్ళేసి వచ్చిన వ్యక్తి టాప్లో ఫైనల్లో ఉండడం అయితే అది అస్సలు కరెక్ట్ కాదు. ముందే వెళ్ళిపోతే బెటర్. మరి ఫైనల్లో ఉంచాలన్న ఉద్దేశంతో ఓట్స్ వేసుకున్నా కూడా మనం ఏం చేయలేము. సో అది ఎలా ఉంటుంది, సంజనాకైతే గండం ఉండబోతుందో, సంజనాని పంపించేస్తారా? ఎందుకంటే ఓటింగ్లో చూస్తే హాట్స్టార్ ఓటింగ్ ఒకలా ఉంది, ఫోన్ కాల్ ఓటింగ్ ఒకలా ఉంది. సో రెండు క్యాలిక్యులేట్ చేసి చేస్తారు. సో నిన్న మనకు నామినేషన్స్లో కూడా అలాగే సేవ్ చేశారు. ఫస్ట్ తనుజ, తర్వాత డిమాన్, తర్వాత భరణి, తర్వాత సుమన్ అన్న, తర్వాత అండ్ లీస్ట్లో సంజన అండ్ రీతు ఉన్నారు. సో ఈ లెక్క ప్రకారం సంజన వెళ్ళబోతుందా, టాప్ ఫైనల్లో ఉండదా, సుమనన్న వరణన్న ఉంటారా? మరి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఓటింగ్లోకి వస్తే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఖచ్చితంగా ఓటింగ్ అనాలిసిస్ చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా క్విక్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. నా ఇన్స్టాలో ప్రతిదీ ఆ టాపిక్ పైన ఒక వీడియో వస్తూనే ఉంటుంది డైలీ. నచ్చితే ఖచ్చితంగా అక్కడ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ టైంలో చాలా క్రూషియల్, చాలా పిఆర్ గేమ్స్, వర్స్ట్ స్ట్రాటజీస్, వర్స్ట్ కాంట్రవర్సీలు తీసుకొస్తూ ఉంటారు. ప్రతి వీడియో వైరల్ చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఏదైనా వీడియో చేస్తే కూడా కామెంట్లు బీభత్సంగా పెట్టేస్తుంటారు. అటు వాళ్ళు ఇటు సపోర్ట్ చేసి ఇటు తిడతారు, ఇటు సపోర్ట్ చేసి అటు తిడతారు. వాళ్ళ పిఆర్వా, వీళ్ళ పిఆర్వా, నువ్వు వీళ్ళ పిఆర్ ఇట్లా మాట్లాడతారు. సో ఖచ్చితంగా బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక చిన్న హింట్ దొరికితే చాలు అది వైరల్ అయిపోతుంది అనమాట. ఈ వీక్ అంత డేంజరస్ గేమ్ అనమాట. ఈ 2 వీక్స్ ఇంకా పోయిపోయి ఈసారి ఆడియన్స్ వస్తున్నారు. అది ఎట్లా, ఏంటి, ఎలా జరగబోతోంది, మరి ఎన్నడూ లేనిది బిగ్ బాస్ చరిత్రలో సంచలన ఘటన జరగబోతోందా? అదేం జరగబోతుంది, ఎలా జరగబోతోంది, ఏంటి, అసలు ఏం అడుగుతారు, ఏంటి? ఇన్ని రోజుల నుంచి లీక్స్ రాలేదు, సడన్గా లీక్ వచ్చేసింది, ఆడియన్స్ వెళ్తున్నారని చెప్పేసి. ఆడియన్స్ కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేశారట, ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు అనుకొని మాట్లాడతారా? కొంతమంది వాళ్ళ ఆడియన్స్ వైరల్ అయిపోయి వాళ్ళకి ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు అనుకో, వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి చాలా మంచి మంచి క్వశ్చన్స్ రాసుకొని మరి వస్తారా? ఎట్లా, ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా జరగబోతోంది ఏంటి అనేది. ఎందుకంటే ఏదైనా జరగచ్చు, ఎవరికైనా కూడా బ్యాడ్ అయ్యే ఎపిసోడ్ అవ్వబోతుందా, వెరీ వెరీ గుడ్ అయ్యే ఎపిసోడ్ అవ్వబోతుందా, ఎలా మాట్లాడతారు, ఎలా వాళ్ళ టాలెంట్ని చూపిస్తారు, ఎలా మనసు లోతుల్లో నుంచి సమాధానం చెప్పుకుంటారు, లేదా తింగరగా మాట్లాడతారా? తింగరగా మాట్లాడడం మాత్రం మొత్తం విన్నర్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మరి తనుజ, కళ్యాణ్ ఎట్లా ఇమాన్యుయల్కి సేఫ్ గేమ్ గురించి క్వశ్చన్స్ వేస్తారా? నువ్వు అట్లా అన్నావు, మీ అమ్మని మోసం చేసా, ఏదైనా నువ్వు కావాలని లవ్ ట్రాక్ పెట్టుకున్నావా, నువ్వు కావాలని తనుజతో ఉంటున్నావా, నువ్వు కావాలని కళ్యాణ్తో ఉంటున్నావా, ఇట్లా కూడా అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.